హలో అండి. చాలా రోజులైపోయింది కదా ఫుల్ వీడియో అప్లోడ్ చేసి. ఎప్పుడు అనుకుంటానండి ఫుల్ వీడియో అప్లోడ్ చేయాలని, అస్సలు కుదరట్లేదు. ఫుల్ వీడియోకి లెంత్ వచ్చే అంత ఇదైతే ఎక్కువ ఏమి లేదు. కాబట్టి ఇప్పుడు నేను అమ్మాళ్ళింటికి వెళ్ళి సంక్రాంతికి పండగ 3 రోజులు ఎలా ఎంజాయ్ చేశాననేది ఫుల్ వీడియో ఉంటుందన్నమాట. చక్కగా చూసేయండి, ఫుల్గా ఎంజాయ్ చేసేయండి. అలాగే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి, ఓకేనా. ఇదైతే అమ్మాల పొలం అండి, చాలా పెద్దది. అదే కొంచెం ఉంటుంది కదా పల్లెటూర్లు అంటే పొలాలు. అలాగా చక్కగా మా మరదలు వాళ్ళు మేము అందరం సరదాగా వెళ్దామని అయితే వెళ్ళాము. చూసారా ఎంత బాగుందో. వెళ్ళామే కానీ కొంచెం పని లేట్ అయిందని కాసేపు చక్కగా కూర్చొని పేలైతే చూసుకున్నాము. ఆడలకు ఉండవలసిన మెయిన్ ఇంపార్టెంట్ అదే కదా. ఏ పని లేకపోతే పేలు చేసుకుని కూర్చుంటాం కదా. ఇంకా అలానే మా వాడైతే కెమెరామెన్ అయిపోయాడు. ఈ వీడియో అయితే మా అబ్బాయి తీశాడు. వాటర్ బాటిల్ వేసేసి తీసాడు చూడండి. అలాగా కొంచెం ఉంటే నీటిలో కూడా ముంచేవాడు ఫోను, కాకపోతే అప్పుడు తీసేసుకున్నాము. అలా ఎంజాయ్ చేసాము. వీళ్ళైతే పండగ పూట వస్తారనమాట. ఇంతకుముందు చీకట్లో వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏంటో పగలే వస్తున్నారు. అలాగే భోగి దగ్గరికి వెళ్ళి వచ్చేసాము. స్నానాలు గట్రా చేయాలి. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే చేదు తినాలి కదా. అది చూడండి. మామూలుగా అయితే భోగిది నేను షార్ట్ వీడియో చేశానని ఇక్కడైతే అప్లోడ్ చేయలేదు. చేతి తినడం మా తిప్పలు చూడండి. ఇది నెక్స్ట్ సంక్రాంతి రోజు అనమాట. ఇలాగా అన్ని జంగ పైన ఉంటారు కదా, ఆయన్ని పిలిపించి పొగిడిస్తారనమాట. పెద్దల్ని పిలుస్తారనమాట. కొంచెము పేరు పెట్టి వాళ్ళకి పిలిచాక పసుపులు పోస్తారు. అలాగే అది అయిపోయింది మొత్తం. అది అమ్మాలింటికాడ సిచ్యువేషన్ అనమాట. పసుపులు కూడా పోస్తారు. ఆ వీడియో తీద్దామంటే అస్సలు టైం కుదరట్లేదు అనేసి అక్కడ వరకు కుదిరిన వరకు తీసానమాట. ఇది మా అత్తయ్య ఇల్లు. అమ్మాళ్ళ ఊరు నుంచి అత్తయ్య ఊరు అయితే మా తమ్ముడు తీసుకొచ్చి దించేశాడు. ఇక్కడికి వచ్చాక ఇక్కడ పూజ సామాన్లు, ఇక్కడ అత్తయ్య ఇంట్లో వేరే ఉంటుంది అనమాట. సంబరాలు అట్లా చేస్తారు. ఇక్కడ ఇక్కడిది చాలా వేరియేషన్ ఉంటుంది అనమాట. ఇదైతే మా అత్తయ్య ఇల్లు అట. ఫుల్గా మా తోటికోడళ్ళు వాళ్ళు ఉంటారనమాట. మా మూడో బావ వాళ్ళు ఇక్కడ కూడా బాగా చేస్తారండి సంబరం. ఇదైతే మా దేవుడి గుడి. ఇక్కడికైతే వెళ్తామన్నమాట డప్పులు అన్నీ పట్టుకొని. ఆ వీడియో మా బావాల అబ్బాయిని కవర్ చేయమని చెప్పాను. వాడైతే జోబులో ఫోన్ పెట్టుకొని తిరిగాడు కానీ ఏ వీడియో కూడా కవర్ చేయలేదు. నేను వాడిని నమ్మి వీడియో అసలు కవర్ చేయడం మానేశాను. వాడికి ఇచ్చేసాను. వాడు అట్లా చేస్తాడని నేను అనుకోలేదు. సరేలే అని ఊరుకున్నాను. ఇంకా వీలైనంత వరకు అయితే వీడియో చేశాను. మనం వీడియోస్ చేస్తామంటే అయిపోదు, ఎవరిదో ఒక సపోర్ట్ అయితే ఉండాలి కంపల్సరిగా. మా వారు వచ్చి ఉంటే కంపల్సరిగా తీసేవారు వీడియో. ఆయన అయితే పండగకి రాలేదు, నేను పిల్లలు మాత్రమే వెళ్ళాము. అందువల్ల ఫుల్ వీడియో అయితే కవర్ చేయడానికి కుదరలేదు. నెక్స్ట్ పండగకి చూద్దాం. అప్పుడు ఫాలోవర్స్ ఎక్కువైతే ఇంకా బాగా చేస్తాను వీడియోస్. అలాగేనా మొత్తం చాలా మా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ మా దేవుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటారండి. చాలా వరకు వాళ్ళకు కుదిరినవంటి చీరలు, పైన చూసారా ఎన్ని చీరలు ఉన్నాయో అవన్నీ వాళ్ళే తెచ్చుకుంటారనమాట దేవుడు చూపించేదానికి. లాస్ట్ అండ్ ఫైనల్ దేవుడి కాడ పూజ అయితే ఇలా చేసుకుంటాము. చాలా బాగా అయితే చేస్తారు. మా బావగారు అయితే ఈ సంవత్సరం బాగా డెకరేషన్ కూడా చేయించారు. భలే ఉందండి. నెక్స్ట్ అక్కడ పూజ అయిపోయినాక ఇంటికి వచ్చాం. ఇప్పుడు వంటలు చేసుకోవాలి. దేవుడికి చేస్తాం కదా వంటలు, నైవేద్యాలు పెట్టేది. ఈరోజు స్పెషల్గా వాడనివి కొత్త బియ్యము, కొత్త పరమాన్నము అలా చేస్తామన్నమాట. చేసి ఇలాగా ఊరేళ్ళు అదే ఏదంటారు కదా, దేవుళ్ళకి పిలిచేసి ఇలా తీస్తాము. సపరేట్గా తీసేసి ఒక్కొక్కరి పేరుకి ఎంతమంది ఉన్నామో అన్ని తీసేసి నెక్స్ట్ దేవుడు తిన్నాడని భావించి ఆ ఆకుల్లో మేమే భోజనం చేస్తాము. అలా చేస్తాము. నెక్స్ట్ నైట్ అయిపోయింది. నేనైతే మళ్ళీ అమ్మాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. చూసారా తాళాట్లయితే సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇరగ్గొట్టేస్తారు. ఇదైతే ముగ్గులు పెట్టి అసలు చిన్న పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారండి. మాకైతే సిగ్గు అనిపించింది. ముగ్గులు వచ్చి కూడా పార్టిసిపేట్ ఫస్ట్ వస్తుందని నేను చెప్పను, జస్ట్ ఏదో ఒకటి పార్టిసిపేట్ చేసిన సాటిస్ఫాక్షన్ అని ఉండేది కదా అనుకున్నాము. లాస్ట్కి అక్కడికి వెళ్ళి చూస్తే బొడ్డు పిల్లలు కూడా వేశారు. కానీ చాలా బాగా వేశారు ముగ్గులు అన్నీ. సరే మా ఫ్రెండ్స్ నేను ఒక 5-7 మెంబర్స్ అయితే అలా వెళ్ళాము సరదాగా. అదే కదా చిన్న సరదాలు. అక్కడ పక్కన ఏంటిది కుస్తీల పోటీలు కూడా జరుగుతున్నాయి. అదే రాళ్ళు ఎత్తుతారు కదా సంగడీలు, అవి కూడా తీస్తున్నారు. కాకపోతే మొత్తం జెంట్స్ ఉన్నారు. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అట్టయితే వెళ్ళలేదు. ముందు యూట్యూబర్ అంటే ముందు అవన్నీ తీసేయాలి, ఎవరేమనుకుంటారా ఏంటి అనేది అంతా పక్కన పెట్టేసి ప్రతిదీ కవర్ చేసుకుంటేనే ముందుకు వెళ్ళగలం. ఆ నామోస్ ఇంకా నాకు పోలేదు. మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇదేనండి మా బ్యాచ్.
మ్యాక్సిమం అందరిలో పెద్దదని నేనేని. ఇదంతా మా పిల్ల బ్యాచ్ అనమాట, మా చెల్లెళ్ళు. ఈడేమో మా తమ్ముడు అలా ఫ్రెండ్ అనమాట. ఇగో మా వాళ్ళు నేనేమో వీడియో తీసుకుంటుంటే వాళ్ళేమో ఫోటో అనుకొని స్టిల్ ఇస్తున్నారు. తర్వాత చూస్తే వీడియో తీసుకుంటుందని డిస్కషన్ చేసుకుంటున్నారు. చెప్పాలి కదా అనేసి, నాకు కావాల్సిన వీడియోస్ వాళ్ళకి కావాల్సిన ఫోటో, నాకు కావాల్సింది నేనే తీసుకుంటాను కదా, వాళ్ళతో మనకేం సంబంధం ఉంది, మధ్యలో మా బుడదొకది. అలాగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అంటే బయటికి వెళ్ళాము, అలా రాజమ్మ షికారులు చేసుకుని. ఇందులో చాలా వీడియోస్ అయితే నేను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసేసాను కాబట్టి ఫుల్ వీడియోస్ అయితే నేను పెట్టలేకపోయాను. అంటే ఫుల్ వీడియోలో పెట్టేది షార్ట్ వీడియోలు పెట్టకూడదు అంటారని కొంచెం అటుగా ఇటుగా చేసి పెట్టానమాట. చూసారా మా ఓడైతే కుళ్ళు జోకులు వేస్తున్నాడు. నెక్స్ట్ డే అనమాట, కనుమ అయిపోయిన తర్వాత ముక్కను అంటారు కదా, ఆ రోజు అయితే వెళ్ళాము పొలంకి, మళ్ళీ వెళ్ళాము. కనుమ రోజు అయితే స్పెషల్ వంటలు అవన్నీ నేనైతే తీయలేకపోయానండి. ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళ అత్తాల ఇంటికి వెళ్ళిపోయాడు. ఇదిగో మా తాతయ్య, మా మరదలు, మా పిల్లలందరూ. దానివల్ల వీడియో అయితే కవర్ చేయలేకపోయాము. నెక్స్ట్ మళ్ళీ పొలం వచ్చి తీసామన్నమాట. అలాగే వెళ్ళామండి కాలువకి, ఫుల్గా ఎంజాయ్. ఇంకేం లేదు, మా తమ్ముడితో ఉన్నానంటే నేను కూడా చిన్నపిల్లని అయిపోతాను కంపల్సరిగా. ఫుల్గా ఎంజాయ్ చేసేస్తాము కాలువలు ఇంకంతేని. కాకపోతే తర్వాత సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే ఫుల్గా జ్వరము, జలుబు. ఇప్పుడు ఆ లాస్ట్కి నా గొంతు విని మీకు అర్థమైపోయి ఉంటుంది కోల్డ్ వచ్చేసిందని. తప్పదు, సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఎంజాయ్ చేయాలి. ఇదైతే మా ఊరికి దగ్గరలో జరిగే తిరణాలండి. అందరం వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసాం. మా ఆవిడైతే రాక్ స్టార్, చూసారా ఎంత బాగా, మామూలుగా కాదు అసలు, వాడికి భయమే ఉండదు. ఫుల్ ఎంజాయ్ అయితే చేసేసాము. రంగుల రత్నాలు, బొమ్మలు. ఇంకా ఫస్ట్ డే కాబట్టి ఇంకా అంతగా స్టార్ట్ అవ్వలేదు. కాకపోతే ఉందాం అనుకున్నాం కానీ మాకు ఊరికైతే వెళ్ళిపోవాలి, టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. లాస్ట్లోకి వచ్చేటప్పటికి కొంచెం డెకరేషన్ కోసం ఈ బొమ్మలు అయితే తీసుకున్నాము ఇంట్లోకి. చూసారా చాలా బాగున్నాయి కదా, ఇందులో చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాము. కొంచెం పెద్ద బొమ్మలు తీసుకున్నాము, కొన్ని చిన్న బొమ్మలు కూడా తీసుకున్నాము. షార్ట్ వీడియోలో పెట్టాను, కావాలంటే ఒకసారి చూడండి. అలాగే మన ఛానల్ కూడా ఒకసారి చెక్ చేయండి. అక్కడ పెద్ద ఏనుగు బొమ్మలు ఉన్నాయి కదా, అవి కూడా తీసేసుకున్నాను. బేరమాడి అన్నీ తీసుకున్నాను చాలా వరకు. ఓకేనా, బాయ్.